ఫ్రెషర్స్ ఈ విధంగా కూడా టైం వేస్ట్ చేస్తున్నారంటే ఏ విధంగా అంటారా, వాళ్ళు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఏదైనా కోర్స్ నేర్చుకుందాము అని సపోజ్ ఇప్పుడు వాళ్ళు 2024 పాస్ అవడం అనుకోండి, వాళ్ళు ఏదైనా కోర్స్ నేర్చుకొని అప్పుడు మనం జాబ్ ట్రయల్స్ చేద్దామని అనుకుంటారు. ఇక్కడ కోర్స్ నేర్చుకోవడం అంటే వీళ్ళు ఏదైనా డైరెక్ట్ చాలామంది ఫ్రెషర్స్ ఏమనుకుంటారంటే ఫుల్ స్టాక్ నేర్చుకుంటే అన్నీ తెలుస్తాయి కదా అని ఒక ఒపీనియన్తో వాళ్ళు ఫుల్ స్టాక్ కోర్స్ ఎక్కువ మంది జాయిన్ అవుతుంటారు. ఒక విధంగా అయితే అన్ని స్కిల్స్ మీద నాలెడ్జ్ వస్తుంది, అంతవరకు ఓకే కాదంటం లేదు. బట్ ఇక్కడ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఏం చేస్తున్నాయంటే ఈ ఫుల్ స్టాక్ కోర్స్ కంప్లీట్ చేయడానికి అరౌండ్ 8 months పడుతుంది. 8 months to 1 year కూడా తీసుకునే వాళ్ళు ఉంటారు. అంటే మీరు ఏదైతే పాస్ అవుట్ ఇయర్ అవుతారో ఆ ఇయర్లో మీరు ఇంకా జాబ్ తెచ్చుకోవడం కష్టమే. ఎందుకంటే మీరు కోర్స్ కంప్లీట్ అయిన దాకా మీరు ఏ జాబ్స్కి అప్లై చేయరు, ఓకే, ఏ ఇంటర్వ్యూకి అటెండ్ కారు. మనం అలా ఫిక్స్ అయి ఉంటాం, కోర్స్ కంప్లీట్ అయితేనే మనం ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలి, కోర్స్ కంప్లీట్ అయితేనే మనం రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. ఇలాగ మనం ఫిక్స్ అయ్యి మనం ఎలాంటి ఇంటర్వ్యూస్కి అటెండ్ కాం. ఈ లోపల ఏమవుతుంది, మీ 2024 బ్యాచ్ పాస్ అవుట్ కాస్త 25 కూడా ఎంటర్ అయిపోతుంది. 25 ఎంటర్ అయిందంటే 25 పాస్ అవుట్ క్యాండిడేట్, 25 బ్యాచ్ పాస్ అవుట్ క్యాండిడేట్ కూడా రెడీగా ఉంటారు జాబ్స్ కోసం. అంటే మీరు ఇక్కడ కాంపిటీషన్ ఫేస్ చేస్తారు. అదే మీరు 2024లోనే అదే మీరు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏదైనా మీకు నచ్చింది, జావా కావచ్చు, పైథాన్ కావచ్చు, ఓకే, ఆర్ C# కావచ్చు, ఆర్ C++ కావచ్చు, ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటే 2 to 3 months పడుతుంది. అండ్ ప్యారల్గా అయినా సరే అండ్ SQL బేసిక్ కాన్సెప్ట్స్, SQL బేసిక్ క్వరీస్ రాయటం కానీ నేర్చుకున్నారంటే మ్యాక్సిమం ఇవే అడుగుతారండి మీకు ఫ్రెషర్గా ఇంటర్వ్యూస్లో. అంత అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్లో బేసిక్ నాలెడ్జ్. అది కంపెనీ టు కంపెనీ అడిగే క్వశ్చన్స్ అడిగే విధానం డిఫరెంట్ ఉందనుకోండి. కొన్ని కంపెనీస్ కొంచెం డెప్త్కి వెళ్ళొచ్చు, బట్ మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ ఏంటంటే మీరు ఏదైతే నేర్చుకుంటారో వాటి మీద కోర్ కాన్సెప్ట్స్ మీద ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ కోడింగ్ క్వశ్చన్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ క్వశ్చన్స్ అడుగుతారు. అంతేగాని మీకు A to Z స్కిల్స్ ఫుల్ స్టాక్ అంటే ఇంకా బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు అన్నీ నేర్చుకొని రెడీగా ఉన్న, ఒకవేళ నేర్చుకున్నా కూడా మీకు అవి గుర్తుంటాయంటే మీరు ఏదైతే ఫస్ట్ మంత్లో స్టార్ట్ చేశారో అది మీరు లాస్ట్ మంత్ 8th month 9th monthకి వచ్చేసరికి మర్చిపోతారు కూడా. అసలు మీరు ఏం నేర్చుకుంటున్నారో మీకే అర్థం కాదు. అందువల్ల నేను రికమెండ్ చేసేది ఏంటంటే ఫ్రెషర్గానైతే ఇలాంటి మిస్టేక్స్ ఎక్కువ చేయొద్దండి. ఈ ఫుల్ స్టాక్లు ఇలా నేర్చుకోవడం మంచిదే కాదంటం లేదు, బట్ బేసిక్ నాలెడ్జ్ అంటే సరిపోతుంది. కానీ 1 year వరకు టైం వేస్ట్ మాత్రం చేయొద్దండి కోర్స్ నేర్చుకోవడానికి. ఈ లోపు మీకున్న అవకాశాలు కూడా పోతుంటాయి. ఓకే, ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ SQL కాన్సెప్ట్స్ నేర్చుకోండి అండ్ ట్రై చేయండి. రెజ్యూమ్ ప్రిపేర్ చేయండి అండ్ ట్రై చేయండి. అండ్ సమ్ బేసిక్స్ తెలుసుకోండి. సపోజ్ జావా డెవలపర్ అయితే కోర్ జావా బాగా పర్ఫెక్ట్గా ఉండండి. అడ్వాన్స్లో స్ప్రింగ్ బూట్, MES అనే దాని మీద కొంత నాలెడ్జ్ తెచ్చుకోండి చాలు. బేసిక్స్ ఒక 1 week 10 days సరిపోతుంది ఆ బేసిక్స్ తెలుసుకోవడానికి. ఆర్ 1 month, మరీ 8 months 10 months 6 months కూడా అవసరం లేదు. ఎప్పుడైతే మీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అవుతుందో నెక్స్ట్ 6 monthsలో జాబ్ తెచ్చుకోవడం అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అండ్ ఇంకా మంచి బ్రిలియంట్ క్యాండిడేట్స్ అయితే ఏం చేస్తారో తెలుసా, వాళ్ళు ఫైనల్ ఇయర్ సెమిస్టర్లో ఉన్నప్పుడే ఇవన్నీ కోర్సులు కంప్లీట్ చేసుకొని బాగా పర్ఫెక్ట్గా రెడీ అయి ఉంటారు. ఎనీ టైం ఏ ఇంటర్వ్యూ షెడ్యూల్ అయితే జాబ్ కొట్టే విధంగా వాళ్ళు రెడీ అయి ఉంటారు. వాళ్ళు ఇంకా అడ్వాన్స్డ్గా ప్లాన్గా ప్రిపేర్ అయి ఉంటారు. ఎక్కువ మంది మాత్రం కాలేజీ నుండి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక ఇన్స్టిట్యూట్ జాయిన్ అయ్యి అప్పుడు నేర్చుకొని అప్పుడు స్ట్రగుల్ అవుతుంటారు. కానీ చాలా తక్కువ మంది మాత్రమే ఈ ఫైనల్ ఇయర్ సెమిస్టర్ ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, ఫైనల్ ఇయర్లో చేస్తుంటారు. అప్పుడే కొంత కోర్స్ నేర్చుకొని బాగా వెల్ ప్రిపేర్డ్గా అవుతుంటారు. వాళ్ళకి త్వరగా జాబ్స్ వస్తుంటాయి. ఇంకా నేను రికమెండ్ చేసేది, మీకు జాబ్ కావాలంటే మాత్రం ఇప్పుడున్న పరిస్థితులు కానీ ఫ్యూచర్లో కానీ ఇంక ఈ కాంపిటీషన్ తట్టుకోవాలంటే మీకు ఇంకా అవుట్ సైడ్ వచ్చి కాలేజ్ నుంచి బయటకు వచ్చి జాబ్ తెచ్చుకోవడం అనేది చాలా కష్టంగా ఉండబోతుంది. కాలేజ్ నుండి బయటకు వచ్చి ఫ్రెషర్ జాబ్ తెచ్చుకుందాం అనుకుంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ కాంపిటీషన్లో చాలా కష్టం అండి. ఓకే, సో అందరు ఫ్రెషర్స్కి ఇదే నేను చెప్తుంది. సో మీకు ఇన్ఫర్మేషన్ నచ్చితే మీరు ఫ్రెషర్స్ కానీ అయ్యి ఉంటే ఇమీడియట్గా మీరు ఫ్రెషర్స్ అయినా ఆర్ మీరు ఎక్స్పీరియన్స్ పీపుల్ అయినా సరే చాలామందికి హెల్ప్ అయ్యే ఇన్ఫర్మేషన్ అండి ఇది. సో మీ వాళ్ళందరికీ షేర్ చేయండి, ఫ్యామిలీ మెంబర్స్కి అండ్ సోషల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్లో షేర్ చేయండి. వాళ్ళందరికీ చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, మీకు ఇన్ఫర్మేషన్ అయితే లైక్ చేస్తూనండి. అండ్ మీరు ఫస్ట్ టైం కానీ విజిట్ చేస్తే
సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం. ఓకే, ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.